హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డబ్బులు దాచుకోవాలంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ మన సేవింగ్స్ తర్వాతే మన అవసరాలు అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంటే ఫస్ట్ సేవింగ్స్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్నే మనం అవసరాలకు అనేటివి అంటే ఇంట్లో ఖర్చులకి వాడుతూ ఉండాలి. ఇంక ఇప్పుడు నెలకి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల లోపు శాలరీ సంపాదించే వాళ్ళకు నేను మీకు ఈ వీడియోలో అయితే మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నెలకి మనము ఎంతెంత అమౌంట్ సేవ్ చేయగలము, సంవత్సరానికి ఆ అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెలకి ఒక 10,000 రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి, ముందుగానే ఒక 1,000 రూపాయలు తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, అంటే స్టార్టింగ్ శాలరీ పడంగానే 1,000 రూపాయలు అనేటివి తీసుకొని ఒక పక్కన పెట్టేసేసుకొని కదవ 9,000తోనే మనం ఖర్చులు అనేటివి చేసేస్తూ ఉండాలి. అట్లా ప్రతీ నెల కూడాను ఇట్లానే చేయాలి. కంటిన్యూగా ప్రతీ నెల ఇట్లానే చేస్తూ ఉన్నారనుకోండి, ఒక 1 ఇయర్కి మనకి అంటే 1 ఇయర్కి 12 నెలలు ఉంటాయి కదా, ప్రతీ నెల 1,000 రూపాయలు చొప్పున ఒక 12 నెలల పాటు దాచుకుంటే 12,000 రూపాయలు అయితే అవుతాయి. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే సేవ్ చేయగలము. మనకు వచ్చే శాలరీ 10,000 రూపాయలు అయినా కానీ మనం కొంచెం పొదుపుగా ఆలోచించి ఖర్చులు చేస్తూ ఉన్నామనుకోండి, కంపల్సరీగా 1,000 రూపాయలు అనేవి సేవ్ చేయగలము. మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి అట్లా అయినా ఫాలో అవ్వచ్చు మీరు. అంటే వేటికి ఎంత ఖర్చు చేయాలనేది, లేదనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీకు షేర్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి. ఇంక ఇట్లానే 10,000 రూపాయల సంపాదించే వాళ్ళు ఇంకొంచెం తెలివిగా ఆలోచించి ఇంకొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ నెలకి 2,000 రూపాయలు కనుక సేవ్ చేయగలిగామనుకోండి మనము, అంటే నెలకి 2,000 రూపాయలు చొప్పున ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకొని మనకు వచ్చే శాలరీ 8,000 అని ఆ 8,000లోనే మన ఖర్చులు అనేటివి చేస్తూ ఉండాలి. అట్లా కనుక చేస్తూ ఉన్నారనుకోండి, నెలకి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికంటే మనకు 12 నెలలు ఉంటాయి కదా, ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున 12 నెలల పాటు దాచుకున్నామంటే 24,000 రూపాయలు అయితే అవుతాయి కదండి. అండ్ ఇట్లానే 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి చెప్తాను. 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు నెలకి ఒక 3,000 రూపాయలు ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే కదమా అమౌంట్తోనే మన ఖర్చులు అనేటివి చేస్తూ ఉండాలి. నెలకు 3,000 రూపాయల చొప్పున తీసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంకా 17,000 రూపాయలే ఉంటాయి కదా, ఆ 17,000 రూపాయల్లోనే ఖర్చులు అనేటివి ఇంటి ఖర్చులు అనేటివి చేస్తూ ఉండాలి. ఇట్లా కనుక చేస్తూ ఉన్నామనుకోండి, నెలకి 3,000 రూపాయల చొప్పున సేవ్ చేస్తే సంవత్సరానికి 36,000 రూపాయలు అయితే అవుతాయి. ప్రతి నెల కంటిన్యూగా ఇట్లానే సేవ్ చేస్తూ ఉండాలండి. ఇట్లా సేవ్ చేస్తేనే 36,000 రూపాయలు అయితే అవుతాయి. తర్వాత ఇంకొంచెం పొదుపుగా ఆలోచించి ఒక 4,000 రూపాయలు అనేటివి ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టి, అంటే ఒక 4,000 రూపాయలు సేవ్ చేసామనుకోండి కదమా 16,000 రూపాయలను మనం ఖర్చులు అనేటివి చేసేసి 4,000 రూపాయలు సేవ్ చేసామనుకోండి, ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున సేవ్ చేస్తే 48,000 రూపాయలు అయితే అవుతాయి సంవత్సరానికి. అంటే మనకు వచ్చే సంపాదన తక్కువైనా కానీ, అంటే 20,000 రూపాయలు సంపాదించినా కానీ సంవత్సరానికి వచ్చేప్పటికి మనకి సేవింగ్స్ అనేటివి 50,000 రూపాయల దాకా అయితే ఉంటాయి. అదే 10,000 రూపాయల వాళ్ళకు కూడాను సేవింగ్స్ అనేటివి ఒక 25,000 రూపాయలు 24,000 రూపాయల దాకా ఉంటాయి. అంటే మన సంపాదన తక్కువైనా కానీ మనం ఆలోచించే పద్ధతి అనేది మార్చుకొని మన సేవింగ్స్ అనేటివి అంటే కొంచెం పొదుపుగా ఆలోచించి ఖర్చులు చేస్తూ ఉన్నామనుకోండి, డబ్బులు సేవింగ్స్ కంపల్సరీగా చేసుకోగలము. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే మనకు వచ్చే శాలరీని మనం వేటిలో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆ సేవ్ చేసిన డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. అంటే చాలామందికి డబ్బులు సేవ్ చేసుకోవటం తెలియదు. అలా సేవ్ చేసుకోవటం తెలియని వాళ్ళకి ఎలా సేవ్ చేసుకోవాలనే వీడియోస్ ఉన్నాయి. అండ్ డబ్బులు సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవటం తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పుడు ఇందాకనే 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకొకటి చెప్పాను కదా, ఇంకా ఇప్పుడు 30,000 రూపాయల శాలరీ సంపాదించే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళైతే మటుకి నెలకి ఒక 5,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అంటే 25,000 రూపాయలే మనకు శాలరీ వస్తుంది అనేసి 25,000 రూపాయల్లోనే ఖర్చులు చేస్తూ ఉండాలి. 5,000 రూపాయలు ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి నెల కూడాను ఇట్లానే ఒక 5,000 రూపాయల చొప్పున తీసుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, 1 ఇయర్కి మనకి 60,000 రూపాయలు అయితే అవుతాయి. అంటే ప్రతి నెల 5,000 రూపాయలు అంటే 12 నెలల దాకా సేవ్ చేసుకుంటే 60,000 రూపాయల దాకా అయితే అవుతాయండి. తర్వాత
ఇలా 30,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఇంకొంచెం పొదుపుగా ఆలోచించి నెలకి ఒక 6,000 రూపాయలు సేవ్ చేయగలిగారు అనుకోండి, అంటే అప్పుడు మనకి 24,000 రూపాయల శాలరీ వస్తుంది. 24,000 రూపాయల శాలరీలోనే ఖర్చులు చేయాలి అనేసి మనము ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకొని 6,000 రూపాయలు ముందు తీసేసుకొని ఒక పక్కన పెట్టుకొని కథమ 24,000 రూపాయలని ఖర్చులు ఎస్టిమేషన్ అనేది రాసుకొని ఎస్టిమేషన్ రాసుకున్న పద్ధతిలోనే ఖర్చులు చేస్తూ ఉన్నామనుకోండి 6,000 రూపాయలు అనేవి సేవ్ చేసుకుంటాం కదా. అలా 1 ఇయర్ దాకా సేవ్ చేసుకుంటాం. అంటే నెలకి 6,000 రూపాయలు అంటే 1 ఇయర్కి మనకు 12 నెలలు ఉంటాయి కాబట్టి 72,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలానే 40,000 రూపాయల శాలరీ సంపాదించే వాళ్ళు నెలకి 40,000 రూపాయల శాలరీ వస్తుంది అనుకోండి, ఆ 40,000 రూపాయల నుంచి ముందుగానే ఒక 7,000 రూపాయలు అనేవి తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ఆ 33,000 రూపాయల్లోనే నెల మొత్తం ఖర్చులు అనేటివి చేస్తూ ఉండాలి. అంటే ఇంకా మనకు శాలరీ 33,000 రూపాయలే వస్తుంది అనేసి ఫిక్స్ అయ్యి ఆ 33,000 రూపాయలకి ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలండి. 7,000 రూపాయలు అనేటివి తీసుకొని ప్రతి నెల కూడాను పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే 1 ఇయర్కి 12 నెలలు ఉంటాయి కదా, 12 నెలల పాటు నెలకి 7,000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 84,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లానే ఇంకొంచెం పొదుపుగా ఆలోచించి నెలకి ఒక 8,000 రూపాయలు సేవ్ చేయగలిగారు అనుకోండి, అంటే 32,000 రూపాయలు ఖర్చులు చేసి 8,000 రూపాయలు సేవ్ చేయగలిగితే 1 ఇయర్కి 96,000 రూపాయలు అయితే సేవ్ చేయగలరు. అంటే మనకి నెలకి 8,000 రూపాయల చొప్పున ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకుంటే 96,000 రూపాయల దాకా అయితే సేవ్ చేయవచ్చు. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, మనం ఒకసారి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక అవగాహన అనేది ఉంటుందని చెప్పేసి నేను ఇప్పుడు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే చాలామంది ఈ నెల 1,000 రూపాయలే కదా, 1,000 రూపాయలు సేవ్ చేస్తే ఏమొస్తుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా 1,000 రూపాయలే మనకి సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే అవుతాయి, నెలకు 1,000 రూపాయలు. మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ వీడియోస్ చూసి అట్లా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.